బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై గత ఎన్నికల ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు చేయడంతో పాటుగా ఆ ముగ్గురి ఫోటోలను మార్ఫింగ్ కూడా చేయడంతో కొంతమంది అభిమానులు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుతో సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్మపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసుల్లో వర్మ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వర్మ ఈరోజు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని ఆ పిటిషన్లో పేర్కొంటూ తనపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని కోరారు వర్మ. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కూడా వర్మ అప్లై చేశారు. దీంతో విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక అజ్ఞాతంలో ఉన్న వర్మ రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఒక ఫేమస్ సినిమా యాక్టర్ వర్మకి షెల్టర్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీసులు మాత్రం వర్మ ఆచూకీ కోసం హైదరాబాద్, చెన్నైలో గాలింపు చేపడుతున్నారు.